2008-11 ప్రాంతంలోనే 8 కోట్లతో వాల్మీకి భవనం సెంట్రల్ ఎయిర్ కండిషన్ బిల్డింగ్. ఈరోజు ఆ బిల్డింగ్ కట్టాలంటే కనీసం 30 కోట్లు అవుతుంది. 20 అడుగుల వాల్మీకి స్టాచ్యూ పెట్టాం. ఇప్పుడు ఎక్కడైతే వాడు వాల్మీకి విగ్రహాన్ని పెడుతున్నాడో అక్కడ మేము 25 ఏళ్ల క్రితమే ఎస్పీ సర్కిల్ అని ఉండేదాన్ని వాల్మీకి సర్కిల్ నుంచి చేసి అక్కడ వాల్మీకి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ రోజుకి ట్రాఫిక్ అడ్డం కాకుండా ఒక కార్నర్లో పెట్టాం. మీరు బళ్ళారిలో ఏ స్టాచ్యూలు చూసినా ప్రతి సర్కిల్లో కార్నర్లో ఉంటుంది. ఈరోజు కేవలం ఆ ఒక్క సాగుతో జనార్దన్ రెడ్డి ఇంటి పైన ఇప్పుడు కర్ణాటకలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, పేరుండే ఒక మనిషిని నేను టార్గెట్ చేసుకుంటే నేను కూడా అంత గొప్పవాడు అవుతానని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే తండ్రి బాటలోని కొడుకు కూడా వచ్చినాడు. అయితే కాబట్టి బళ్ళారి ప్రజలు వాడికి బుద్ధి చెప్తారు. నిన్న నా పైన ఫైరింగ్ చేయడం కానివ్వండి, మన ఇంటి పైన ఫైరింగ్ చేయడం, సోడా బాటిళ్ళు, బీర్ బాటిళ్ళు, పెట్రోల్ బాంబులు, రాళ్లతో అటాక్ చేయడం, ఇవన్నీ కూడా మనము ఈ పాత 30 ఏళ్ల క్రితం తెలుగు సినిమాల్లో ఈ ఫ్యాక్షన్ మూవీస్లో చూస్తూ ఉంటాం. ఫ్యాక్షన్లు విన్నాం కూడా, ఎందుకంటే మన బంధువులందరూ కూడా రాయలసీమలో ఉన్నాం కాబట్టి ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు ఎట్లుంటాయని తెలుసు. వీళ్ళ నాయన కూడా ఇక్కడే పక్కన రాయదుర్గం క్యాండిడేట్. వాడికి కూడా ఈ ఫ్యాక్షన్ అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళకి ఎంతసేపు క్రిమినల్స్ కొట్టుకోవడము, జనం చావడం అంటేనే వాళ్ళకి ఇష్టం. కాబట్టి తండ్రి బాటలో కొడుకు నడుస్తున్నాడు, ప్రజలే తీర్మానిస్తారు. ఈ విషయంలో మేము ఈరోజు శ్రీరాములు గారు నేను ఇద్దరం కూడా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ఒక ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి. ఎందుకంటే వాళ్ళ ఫైరింగ్లోనే వాళ్ళ కార్యకర్త ఒకరు చనిపోయారనమాట. ఇప్పటికే మన పోలీస్ అధికారులు ప్రకటించినారు, ఒక ప్రైవేట్ గన్మెన్ నుంచి ఫైర్ అయినటువంటి బుల్లెట్ అది అని చెప్పని. ఇప్పుడు ప్రైవేట్ గన్మెన్ అనేది కూడా ఈరోజు రేపట్లో వాళ్ళు తేల్చేస్తారు. పోలీసులు నిష్పక్షపాతంగా ఉండే సత్యాన్ని బయటపెట్టి మీడియా ద్వారా ప్రపంచానికి తెలిపితే సంతోషం. లేదు అంటే మేము ఈ హైకోర్టు సిట్టింగ్ జడ్జి సిబిఐ ఎంక్వైరీ జరిగిందంటే ప్రపంచానికి ఫ్యాక్ట్స్